హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే మేము చేపల పులుసు చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఇలా చేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ రెసిపీ చూసేద్దాం. పచ్చి చేపల ముక్కల్ని బాగా కడుక్కున్న తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర పేస్టు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక గిన్నె తీసుకొని అందులో ధనియాలు, జీలకర్ర కొద్దిగా దోరగా వేయించుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో మసాలా వేసి పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, అల్లము, కొబ్బరి, వెల్లుల్లి అవి కూడా వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందాక పట్టించిన ముక్కల్ని కడాయిలో ఆయిల్ వేసి కొద్దిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ ప్రిపేర్ చేశాను. అలాగే గిన్నె పెట్టి ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసి అందులో అట్లాగా వేసి బాగా కలుపుకోవాలి. అందులో కొద్దిగా ఎర్ర అయిన తర్వాత అందులోకి కారం, ఉప్పు, పసుపు తగినంత వేసుకొని బాగా కలుపుకొని తర్వాత అలాగే ధనియాల, జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికిన తర్వాత అంతలోపు చింతపండు రసం చేసుకోవాలి. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం చింతపండు రసం వేసేసి కొద్దిగా మళ్ళీ కలిపి బాగా మూత పెట్టుకోవాలి. బాగా ఉడికేటప్పుడు ఆయిల్ అంతా అలా పైకి వస్తున్నప్పుడు అప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్న తర్వాత మన రసం ఎంత ఇది ఉడికితే అంత బాగుంటుంది. అలా ఉడికించుకున్న తర్వాత చేప ముక్కల్ని, ఫ్రై చేసిన ముక్కల్ని వేసి అవి కూడా కొద్దిసేపు అలా ఒక 10-15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర, అది కొద్దిగా జీలకర్ర, ధనియాల పౌడర్ వేసి గార్నిష్ చేసుకుంటే